बीआरएस के सीनियर लीडर टी हरीश राव के इस्तीफा के चैलेंज के जवाब में तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने इस इकदाम की सदाकत पर सवाल उठाया और इल्जाम लगाया कि इस्तीफा का कागज असेंबली स्पीकर के फॉर्मेट में नहीं लिखा गया था। उसने एक बड़ा तेलुगु शायरी की शक्ल में लिखा हुआ खत लाया जिसे उसकी मामा केसीआर ने इस्तीफा के खत के नाम पर बयान किया। इस्तीफा का खत ऐसा नहीं होना चाहिए। हरीश राव जब भी लोगों को धोखा देना चाहते हैं यादगार शोहदा को याद करते हैं। क्या वो उससे पहले कभी यादगार पर गए हैं? उन्होंने जुमा यानी आज 26 अप्रैल को साबिक वजीर खजाना का मजाक उड़ाते हुए पूछा। रेवंत रेड्डी ने ये रिमार्क्स 13 मई को तेलंगाना में आइंदा लोकसभा इंतखाबात के लिए पार्टी की तैयारियों के एक हिस्से के तौर पर कांग्रेस की सोशल मीडिया टीम से खिताब के दौरान के हैं। उन्होंने इस बात का आदा किया कि कांग्रेस हुकूमत 15 अगस्त तक फसलों के कर्जे मुआफ करने के अपने वादे को पूरा करेगी। अपना इस्तीफा तैयार रखें। उन्होंने कुछ इस तरह का तबसरा किया। चीफ मिनिस्टर ने कहा कि किसान उनके लोग हैं और कर्ज माफी के इकदाम से रियासती खजाने पर 30 से 40 हजार करोड़ रुपए खर्च होंगे। अगर हम किसानों के कर्ज माफ नहीं कर सकते तो हमें इख्तिदार की जरूरत क्यों है? किसान हमारे लोग हैं, हमारे खानदान है। क्या ये कालेश्वरम प्रोजेक्ट में आपकी 1 लाख करोड़ रुपए की लूट से ज्यादा है? क्या ये हजारों करोड़ से ज्यादा है जो आपने हैदराबाद के इर्द गिर्द की जमीनों पर कब्जा करके बनाया है? अगर मैं आपकी तरह लूट मार करूं तो मैं बैंकों को कर्ज माफी की रकम आसानी से अदा कर दूंगा। దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటివో కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపద్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి సెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే, అంత దూరం ఎందుకులే. కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను. అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి. రెండవది, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి.